ఫ్రెండ్స్, నవ్వుతూ మన వ్యాధులను ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. వెరీ యూస్ఫుల్ వీడియో టు బికమ్ బెటర్. ఏదైనా సరే ఒక అనారోగ్యం మనకు స్ట్రెస్ ద్వారా వస్తుంది. స్ట్రెస్ ఎలా వస్తుంది? మన బ్రెయిన్లో ఎక్కడో వచ్చిన వ్యతిరేక ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ వలన వస్తుంది. మన థాట్స్ని అర్థం చేసుకుని నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకుని పాజిటివ్ థాట్స్ని పెంచుకుని సరి అయిన ఆలోచనతో మన అనారోగ్యాన్ని జయించవచ్చు. ఇది క్యాన్సర్ అయినా కూడా ఇది ముమ్మాటికి సాధ్యం. ఫ్రెండ్స్, మనలో 3 అద్భుత శక్తులు ఉన్నాయి. ఒకటి, వ్యాధిని నయం చేయటంలో కృతజ్ఞతా భావానికి ఉండే శక్తి. రెండవది, స్వస్థతను పొందేందుకు విశ్వాసానికి ఉండే శక్తి. మూడవది, శరీరంలోని వ్యాధిని పోగొట్టేందుకు హాస్యానికి లేకపోతే సంతోషానికి ఉండే శక్తి. ఒకసారి ఒక వ్యక్తికి ఒక నయం కాని రోగం వచ్చిందంట, అంటే క్యాన్సర్ లాంటిది. డాక్టర్స్ అతను ఇంకా కొద్ది నెలలు మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పేశారు. అప్పుడు నార్మన్ అనే ఆ వ్యక్తి తన వ్యాధిని తనే నయం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళ వల్ల కాదని చెప్పేశారు కాబట్టి. తను 3 months పాటు హాస్య ప్రధానమైన జీవితం జీవించాడు. అంటే నవ్వటం తప్ప మరేమి చేయలేదట. అంతే, 3 నెలల్లో ఆ వ్యాధి అతను విడిచి వెళ్ళిపోయింది. డాక్టర్స్ అతను మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు చూసి ఇతను మామూలు మనిషి అవ్వడం ఆశ్చర్యం అని చాలా ఆశ్చర్యపోయాట. నార్మల్ నవ్వినప్పుడు అతను నవ్వుతూ ఉన్నాడు కదండి 3 months. ఆ 3 months తను ఎప్పుడైతే నవ్వుతూ ఉన్నాడో అతనిలోని వ్యతిరేకత భావం అంటే నెగటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. దానితో పాటు అతని యొక్క వ్యాధి కూడా బయటకు వెళ్ళిపోయింది. నమ్మండి ఫ్రెండ్స్, నవ్వు నిజంగానే అద్భుతమైనది. మనందరిలో కూడా పుట్టుకతోనే డిఫాల్ట్ గా ప్రోగ్రామ్ నిక్షిప్తమై ఉంటుంది. దాని పేరే సెల్ఫ్ హీలింగ్. అందుకే మనకు దెబ్బ తగిలినప్పుడు దానంతట అదే మానిపోతుంది. ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా వలన అంటురోగం వస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి వచ్చి ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి రోగాన్ని మానుతుంది. అందుకే బాగా డబ్బు ఉన్నవారు వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెట్టి 1 week లో తగ్గించుకుంటారు. అంతగా డబ్బు లేని వారు బాడీకి టైం ఇచ్చి వాళ్ళ రోగనిరోధక శక్తి పనిచేసేటట్లు చూసుకుని 7 రోజులలో వ్యాధి నయం చేసుకుంటారు. ఈ రెండు గమనించినట్లయితే ఎవరికైనా ఒకటే సమయం పడుతుంది. మన శరీరానికి తాను హీల్ చేసుకోగలిగినటువంటి శక్తి ఉంది. ఆరోగ్యకరమైన భావస్థితి అంటే మంచి పాజిటివ్ థాట్స్ ఉన్న వారి శరీరంలో అసలు వ్యాధి అనేది బ్రతకలేదంటే. మన శరీరం ప్రతి క్షణం కొన్ని లక్షల కణాలని అంటే సెల్స్ ని విసర్జిస్తూ ఉంటుంది. అదే సమయంలో మరిన్ని లక్షల కణాలని సృష్టిస్తూ కూడా ఉంటుంది. యాక్చువల్ గా మన శరీరంలో కొన్ని భాగాలు ప్రతిరోజు రీజనరేట్ అవుతూ ఉంటాయి. కొన్ని భాగాలు అయితే కొన్ని నెలలకు ఒకసారి రీజనరేట్ అవుతూ ఉంటాయి. కొన్ని 2 సంవత్సరాలకు ఒకసారి భర్తీ చేయబడుతూ ఉంటాయి, అంటే రీజనరేట్ అవుతూ ఉంటాయి. అలా కొన్ని సంవత్సరాల్లో మన అందరికీ పూర్తిగా కొత్త శరీరం వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, మనకు కొత్త శరీరం వచ్చినప్పుడు మరి ఏళ్ల తరబడి మన శరీరాలను అంటిపెట్టుకుని వ్యాధులు ఎలా ఉంటున్నాయి అని. అక్కడ వాటిని పట్టి ఉంచేది మన ఆలోచనలే. ఎప్పుడూ వ్యాధిని గమనిస్తూ ఉండటం, దాని మీదే ధ్యాస పెట్టడం వలన అలా జరుగుతుందట. దేర్ఫోర్ ఎప్పుడు నెగిటివ్ థాట్స్ మీద, రోగాల మీద మన ఆలోచనలను కేంద్రీకరించకుండా మంచి పాజిటివ్ థాట్స్ తో సంతోషంగా ఉండి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మన రోగాలకు చెక్ పెట్టేద్దాం. అందుకే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అని చెప్పినట్లు లెట్స్ రిజాయిస్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.